జగన్మోహన్ రెడ్డి కళ్ళలో నిన్న కనపడినటువంటి భయం ఇలాంటి భయం కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే కనపడింది. ఏ అసెంబ్లీలో ఉండి ఎక్కడైతే అమరావతి రాజధానిగా ఉండదు 3 రాజధానులు ఉంటాయి అని చెప్పి ప్రకటన చేశాడు. అదే స్థానం నుంచి అదే ప్లేసు నుంచి జగన్మోహన్ రెడ్డి అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పే వరకు కూడా భయం వచ్చింది. అంటే ఆ భయాన్ని పరిచయం చేసింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి అమరావతి రైతులు పరిచయం చేస్తే, 2 చంద్రబాబు గారు పరిచయం చేశారు. ఆ రోజే చెప్పారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు గారు మొదటగా చెప్పిన మాట ఏంటంటే, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి, తాను చేస్తున్న తప్పు ఎంత పెద్ద తప్పో భవిష్యత్తులో తెలుస్తుంది అని చంద్రబాబు గారు ఒక మాట అంటే దాన్ని వైసీపీ నాయకులు ఎగతాళి చేసి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వారు. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే 3 రాజధానులు అని చెప్పారో అదే వ్యక్తి ఈరోజు మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పాడు. అంటే చంద్రబాబు గారు ఆ రోజు చెప్పిన మాట కరెక్టే, భవిష్యత్తులో నువ్వు చేసిన తప్పేంటో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసింది, తన రాజకీయ జీవితాన్ని తలకిందులుగా చేసింది అమరావతి రైతులే. అమరావతి రైతుల క్షోభ, అమరావతి రైతుల బాధ జగన్మోహన్ రెడ్డిని శాపంలా వెంటాడాయి. అది జగన్మోహన్ రెడ్డికి జీవితకాల శాపం. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ప్రాయశ్చిత్తం చేసుకుంటే చేసిన పాపం పోతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ అమరావతి రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం అనేదే లేదు. అది జగన్మోహన్ రెడ్డికి జీవితకాల దోషం లాంటిది. చాలామందికి దోషాలు ఉంటాయి, ఆ దోషాలు పావు. అలాంటి దోషమే అమరావతి రైతుల కన్నీటి దోషం. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి భయాన్ని పరిచయం చేస్తే, నిన్న అమరావతికే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు అని అటు 3 రాజధానులు అని చెప్పలేక, ఇటు అమరావతి అని చెప్పలేక, మధ్యలో మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ప్రస్తుతానికి తప్పించుకున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి నిన్న రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అనుకుంటున్నారు, కానీ రాజకీయం అంత ఈజీ కాదు. ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే, కుర్చులో పడిన బల్లిలాగా అయింది. వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే కుర్చులో పడిన బల్లిలాగానే అయింది. ఎందుకనంటే 3 రాజధానులు అనాలా, మీ స్టాండ్ ఏంటని ఎవరైనా అడిగితే 3 రాజధానులు అనాలా, లేదు అమరావతి అనాలా, లేదా మావిగన్ అనాలా, ఏం చెప్పాలి వాళ్ళకే తెలియని పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వదిలేసాడు తప్ప నిన్న క్లారిటీ ఇవ్వాల. పాపం వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్తగా మావిగన్ జగన్మోహన్ రెడ్డి విజన్ అంటున్నారు. కానీ 2014, 19 నుంచి 24 వరకు ఏమైపోయింది ఆ విజన్? 2019 నుంచి 24 వరకు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అమరావతి నచ్చలేదు, ఓకే. అమరావతి చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి నచ్చదు, ఓకే, వదిలేయి. మరి నువ్వు చెప్పిన ఇప్పుడు మావిగాని చెప్పావు కదా, నువ్వేదో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చెప్పావు కదా, మరి ఈ ప్రతిపాదన ఏదో నువ్వు 3 రాజధానులు ప్రతిపాదన చేయకముందు చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు పెడుతున్నటువంటి 30-40 వేల ఎకరాలలో రాజధాని వద్దు, ఇదిగో ఆల్రెడీ ఏదైతే నేషనల్ హైవే ఉందో ఈ హైవేకి అటుపక్క ఇటుపక్క 110 కిలోమీటర్ల దూరంలో హైవే పక్క అటుపక్క ఇటుపక్క రాజధానిని ప్రకటిస్తున్నాను, దీన్నే నేను డెవలప్ చేస్తానని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన రాజకీయ అవసరాల కోసం వాడుకునే ఒక ఐటెంగా రాజధాని మారింది. ఇదే జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా నేను రాజధానిగా అమరావతిని అంగీకరిస్తున్నాను, అసలే ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది, ఇక ప్రాంతాల మధ్య విద్వేషం పెంచడం నాకు ఇష్టం లేదు, విద్వేషం సృష్టించే ఆ దృష్టి నాకు అసలు లేదు, కాబట్టి అమరావతి రాజధానిగా 30,000 ఎకరాల్లో ఉండటాన్ని నేను మనస్ఫూర్తిగా మా పార్టీ తరపున నేను ఆహ్వానిస్తున్నానని చెప్పాడు. తరువాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమన్నాడు? ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? అమరావతి రాజధానిగా ఉంటే మాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు. మళ్ళీ కొత్తగా ఏం తీసుకొచ్చాడు? మావిగన్ అని చెప్పి మళ్ళీ కొత్తదాన్ని తెర మీద తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నిలకడలేని వ్యక్తి. తన రాజకీయ పబ్బం కలుపుకోవటానికి మాత్రమే అమరావతి కావాలి తప్ప, రాజధాని కావాలి తప్ప, లేదా 3 రాజధానులు కావాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత అసలు జగన్కి రాజధాని అంటే పూర్తిగా అర్థం తెలియదు. నేను అంటున్నాడు కదా, మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు, రాజ్యాంగంలో దేశానికి రాజధాని ఉంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అని ఎక్కడా లేదు అని నా జగనే అన్నాడు. సరే,
అదే నిజం అనుకుందాం. మరి నువ్వు ఒక రాజధానే రాష్ట్రానికి, ఒక రాజధానే రాజ్యాంగంలో లేనప్పుడు 3 రాజధానులు పెడతానని ఎలా చెప్పావయ్యా జగన్మోహన్ రెడ్డి? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా? ఒక రాజధానే రాజ్యాంగంలో లేదన్నావు కదా, మరి 3 రాజధానులు పెడతానన్నది నువ్వే కదా. జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నావు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నావు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నావు, నువ్వు చెప్పిందే కదా. మరి ఒక రాజధానికే లేనప్పుడు 3 రాజధానులు పెడతానని ఎలా చెప్పావు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయావు? రాసిచ్చింది ఎవరు? స్క్రిప్ట్ రాసిచ్చినోడికైనా బుర్ర ఉండొద్దా? అరే ఒక రాజధానిలోనే లేదే అనే పదమే లేదని రాసేటప్పుడు, అరే జగన్ అనే వ్యక్తి 3 రాజధానులు అన్నాడు కదా, రేపొద్దున నిలదీస్తే సమాధానం చెప్పలేం కదా అని కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. స్క్రిప్ట్ రాసేటప్పుడైనా వాళ్ళైనా చూసుకోవాలి కదా. నీకంటే బుర్ర ఉండదు. జగన్ అనే వ్యక్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పాడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టాలి అన్నా కానీ పేపర్ చూస్తాడు, అంటే అందులో తిట్లు రాసి ఉంటారు బహుశా. కాబట్టి జగన్ అనే వ్యక్తికి నాలెడ్జ్ ఉందని నేనైతే అనుకోవట్లే. జగన్ నాలెడ్జ్ అంతా వేరు. ఆ నాలెడ్జ్కి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ని తట్టుకోలేక 16 నెలలు జైల్లో పెట్టారు. జగన్ నాలెడ్జ్ అట్టుంటుంది. దాచుకోవడం మీదే తప్ప పరిపాలన మీద, అభివృద్ధి మీద, వ్యవస్థల మీద జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాజధాని అంటే అర్థమేంటో తెలియదు. కేవలం తాను చంద్రబాబు గారు సృష్టించినటువంటి అమరావతి నిర్మించబడితే చంద్రబాబు గారికి పేరు వస్తుంది. అదొక్కటే జగన్ బాధ. ఆల్రెడీ హైదరాబాద్లో చంద్రబాబు గారి ముద్ర ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. అలాంటి ముద్రే మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద పడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తట్టుకోలేడు. కాబట్టే 3 రాజధానుల పేరుతో అమరావతిని చంపే ప్రయత్నం చేశాడు. పోనీ 3 రాజధానుల్లో ఎక్కడైనా ఇదిగో జ్యుడిషియల్ క్యాపిటల్లో నేను ఇది డెవలప్ చేశా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో నేను ఇది డెవలప్ చేశా, లేకపోతే ఇంకో దాంట్లో ఇది డెవలప్ చేశా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా చెప్పగలరా? ఏదైనా చేశాడా 5 ఏళ్లలో? అంటే ఎక్కడా ఒక్క ఇటుక పెట్టలేదు. పైగా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే దీనికి 2 లక్షల కోట్లు అవసరం అవుతాయి, 3 లక్షల కోట్లు అవసరం అవుతాయని జగన్మోహన్ రెడ్డే ఊహించుకుంటున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అర్థం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అమరావతి అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయితే తనంతట తానుగా డెవలప్ చేసుకోగలుగుద్ది. అమరావతికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా పెట్టుబడులు ఇంకోటి కావచ్చు, ఆ బ్యాంకుల రూపంలో కావచ్చు, అమరావతి తనను తాను డెవలప్ చేసుకుంటుంది. సో దానికి కొంచెం టైం పడుతుంది, రాత్రికి రాత్రి అవ్వదు అది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియక 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, అరే మనమే 43,000 కోట్లు దోచుకున్నామే, అమరావతికి 1 లక్ష కోట్లు పెట్టలేమా? మనం దోచుకున్నది ఎంత? సిబిఐ చెప్పిన లెక్కలంతా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నది ఎంత? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ము అంతా కానీ బయటికి కక్కించగలిగితే 43,000 కోట్లు బయటకు కక్కించగలిగితే ఆల్మోస్ట్ అమరావతి ఒక కొలిక్కొచ్చేద్ది. ఆ 50,000 కోట్లు, 43,000 కోట్లు కన్నా బయటకు కక్కించగలిగితే అమరావతి పూర్తి అయిపోతే. ఒక వ్యక్తే 43,000 కోట్లు దోచుకుంటే లేనిది కానీ ఒక రాజధాని డెవలప్మెంట్కి ప్రభుత్వం డబ్బులు పెట్టకూడదా? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులో ప్రభుత్వం డబ్బుల్ని తీసుకురాకూడదా? నిన్న జగన్ ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. జగన్ అనుకుంటాడు నేను ఏది మాట్లాడితే అదే నిజం అనుకుంటాడు. నేను ఏం మాట్లాడాడు చూడండి. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం చూసారా? భయం అదే జగన్మోహన్ రెడ్డి గొంతులో నుంచి వినపడింది. చూసారా? భయం. 3 రాజధానుల నుంచి ఈ ప్రాంతానికే కాదు, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు అని అమరావతికి మద్దతు తెలపాల్సినటువంటి పరిస్థితి. నేను ఇందాక చెప్పి అదే భయాన్ని పరిచయం చేసిన అమరావతి రైతులే. ఒకటి చంద్రబాబు గారు అయితే, 2 అమరావతి రైతులు పరిచయం చేశారు. నేను నియంత, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నాను అని ఫీల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అక్కడ నుంచి కొడితే అధపాతాళానికి పడి ఈరోజు తల దించుకుని, అది కూడా సూటిగా కళ్ళలోకి చూసి చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అమరావతికే నేను అనుకూలమని మనసు చంపుకుని చెప్పలేని పరిస్థితుల్లో చెప్పాడు. అంటే భయం అంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు. సో ఆ భయంతో మాట్లాడిన మాటలు ఇవి వినండి. విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్ లా మారుతుంది. మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉంది. మరి విశాఖ డెవలప్ చెందింది కాబట్టి అక్కడ మెరుగులు దిద్దితే రాజధానిగా మారుతుందని నువ్వు ఫీల్ అయ్యావు. 5 ఏళ్లలో విశాఖకు నువ్వు దిద్దిన మెరుగులేంది? నేను జగన్ అడుగుతున్నా, 5 ఏళ్లలో విశాఖకు నువ్వు దిద్దిన మెరుగులేంటి? నువ్వు 3 రాజధానులని 5 ఏళ్ళు మొదట్లోనే ప్రకటించావు కదా. మరి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని నువ్వు ఓపెన్గానే చెప్పావు కదా. మళ్ళీ గెలిస్తే నేను అక్కడి నుంచే పాలన చేస్తానని చెప్పి, జగన్ గెలిస్తే అక్కడి నుంచే పాలన చేస్తాడని మీ నాయకులు చెప్పారు కదా. 5 ఏళ్లలో వైజాగ్కు నువ్వు చేసింది ఏంటి? వైజాగ్ బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేకపోయావు. అది నీ చరిత్ర.
వైజాగ్ బీచ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేపారు. 3 ముక్కల కింద దిగింది అది. తర్వాత మొత్తానికి ఎత్తేసారు దాన్ని. అది జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ. వైజాగ్ బీచ్లో ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయలేని నువ్వు వైజాగ్ని క్యాపిటల్గా మార్చేస్తావా జగన్మోహన్ రెడ్డి? సిగ్గు అనిపించట్లేదా? కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి తాళ్ళు కట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పి దానికి తాళ్ళు కట్టారు. అది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టలేవు, ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టలేవు, నువ్వు ఏకంగా ఒక క్యాపిటల్ని కట్టేస్తావా? ఎలా నమ్మారా నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డిని. 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? అమరావతికి తీసుకున్నదే 30 నుంచి 35 వేల ఎకరాలు. మరి 1,00,000 ఎకరాలు అని జగన్ ఎక్కడి నుంచి చెప్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. అయితే ఇంకో మాట కూడా అన్నాను ఒకసారినండి. వరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఈ లాజిక్ లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. విశాఖ మాత్రమే ఎందుకు మహానగరం కావాలి? తిరుపతి ఎందుకు కాకూడదు? విజయవాడ ఎందుకు కాకూడదు? అమరావతి ఎందుకు కాకూడదు? ఆల్రెడీ రాజధాని కోసం భూములు ఇచ్చారు. రాజధానికి సంబంధించి నువ్వు అగ్రి తెలిపావు. అమరావతి రాజధానిగా ఉండటానికి నువ్వు అంగీకారం తెలిపావు. 30,000 ఎకరాల్లో రాజధాని ఉండాలి అని నువ్వే చెప్పావు. మరి అలాంటి నువ్వు విశాఖ మాత్రమే రాజధానిగా ఉండాలి, విశాఖ మాత్రమే ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలి అని ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కాల. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రారంభించిన అమరావతిని కష్టమో నష్టమో నువ్వు కొనసాగించుంటే అమరావతి కూడా ప్రపంచ నగరంగా మారుతుంది కదా, రాష్ట్రానికి నడిబొడ్డులో ఉంటుంది కదా, ఆల్రెడీ తీసుకున్న రైతులకు న్యాయం చేసినట్టు ఉంటుంది కదా. మరి ఈ లాజిక్ ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్ అనే వ్యక్తి బేసిక్గా చేతగాని వ్యక్తి. ఎక్కడైనా సరే డెవలప్ అయ్యి ఉంటే అక్కడ జగన్ నిలబడి ఇదిగో నేనే డెవలప్ చేశానని చెప్తాడు తప్ప జీరో నుంచి రాజధానిని బిల్డ్ చేసే సత్తా కానీ దమ్ము కానీ జగన్మోహన్ రెడ్డికి లేవు అని తనకు తాను ఒప్పుకున్నాడు. ఆయన చెప్పింది అదే కదా, విశాఖ అనేది ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి అక్కడ 2 పెద్ద బిల్డింగ్లు లేపాను అంటే రాజధాని అని బోర్డు పెట్టవచ్చు, ఆ క్రెడిట్ మొత్తం దేన్ని తీసుకోవచ్చు అని ఫీల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ అంతే. ఆల్రెడీ డెవలప్ అయిన దగ్గర వెళ్ళి నిలబడి ఫోటోలు దిగి నేను చేశానని చెప్పుకోవడం తప్ప నేల మీద నిలబడి ఇదిగో ఇప్పుడు ఇది నేలగా ఉంది, రేపొద్దున పెద్ద పెద్ద భవంతులు వెలవబోతున్నాయి, ఇది రాజధానిగా మారబోతుందని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జీరో నుంచి నిర్మించడం తన వల్ల కాదు. ఆల్రెడీ 95% పూర్తి అయిపోయిన దగ్గర నిలబడి ఫోటోలు దిగేసి నేను గొప్ప అని చెప్పుకోవడం మాత్రమే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నువ్వు చెప్పిన వైజాగ్ లాజిక్ని అమరావతికి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, అయితే ఒక 5 ఏళ్ళు లేట్ అవుద్ది లేదా 10 ఏళ్ళు లేట్ అవుద్ది, అయితే అవ్వచ్చు. కానీ భూములు ఇచ్చున్నారు, నువ్వు ఒప్పుకుని ఉన్నావు, రాష్ట్రం మొత్తం అమరావతి రాజధాని అని ఫిక్స్ అయ్యింది, మళ్ళీ వైజాగ్ ఎందుకు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? మరి ఈ లాజిక్ లేని మాటలు ఎందుకు మాట్లాడతావు? తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాలు 2 లక్షల కోట్లు అనేది మరి జగన్కి ఎవరు చెప్పారో నాకైతే తెలీదు. ఆ 1,00,000 కోట్లు అనేది కూడా జగన్కి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వామ్మో అన్ని డబ్బులా ఎక్కడి నుంచి తెస్తాం అని ప్రజలు భయపడాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. 1,00,000 కోట్లని కానీ 2 లక్షల కోట్లని కానీ ఎక్కడా ప్రభుత్వం చెప్పలా. ఆల్రెడీ ప్రభుత్వానికి ఇప్పుడు భవనాలు కావాల్సిన IAS IPS భవనాలు కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ క్వార్టర్స్ కావచ్చు, లేదా సెక్రటరేట్ కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాలు పునాదులు ప్రారంభమైపోయాయి. బిల్డింగ్స్ ఆల్రెడీ పూర్తయిపోయాయి. IAS IPS క్వార్టర్స్తో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఆల్రెడీ పూర్తయిపోయినాయి. సో మెజారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది. కొన్ని పునాది దశల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇందాక ఇంకో మాట కూడా అన్నాడు, 7 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడు అని. చంద్రబాబు గారి మొదటి 3 ఏళ్లలో నువ్వు వేసిన కేసులను అధిగమించి రైతుల నుంచి భూమి తీసుకోవడానికే చంద్రబాబు గారికి 3 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత 2 ఏళ్లలో అమరావతి పనులు ప్రారంభించిన చివరి ఏడాది మొత్తం ఎలక్షన్ కోసమే సరిపోయింది. అంటే గట్టిగా అమరావతి మీద చంద్రబాబు గారు 2 నుంచి 3 ఏళ్ళు కూడా ఇప్పటికి దృష్టి పెట్టలా కరెక్ట్గా మాట్లాడుకుంటే. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు అలాంటివి. ఇక ఇప్పుడు నూతనంగా వచ్చిన తర్వాత నువ్వు పెట్టినటువంటి ముళ్ళ కంపలు తీయటం దగ్గర మొదలైంది అమరావతి పనులు.
సో నీకేం తెలుస్తుంది? నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో అన్నా ఉంటే కనీసం నీకేమన్నా తెలుస్తుంది. నువ్వు ఉండేదేమో బెంగళూరు ప్యాలెస్లో, నువ్వేమో నీ సాక్షి పత్రిక తప్ప వేరే పత్రిక చూడబోయే. కాబట్టి జగన్ అనే వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే అమరావతిలో చంద్రబాబు గారు ఏమీ చేయలేదు అనుకుంటున్నాడు. ఒకసారి అమరావతిలో పనులు ఎంత వేగంగా జరుగుతుందో ఒకసారి రాత్రిపూట సరదాగా వెళ్ళిరా, ఒకసారి అమరావతిలో పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో తెలుస్తుంది నీకు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో తలకిందులుగా తపస్సు చేసిన అమరావతి పేరు ఎత్తటానికి కూడా అర్హుడు కాలేడు. ఎందుకంటే అమరావతికి అంత ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆ భయం కనపడుతుంది, గొంతులో ఆ బెరుకు కనపడుతుంది. రాజకీయంగా ప్రజలు తనకు సమాధి కడతారు అనే భయం మొత్తంగా జగన్మోహన్ రెడ్డిలో అయితే నిన్న ప్రెస్ మీట్ ద్వారా బయటపడింది.